నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు బుధవారం జూలై 15, 2026. ఈరోజు మార్కెట్లు కొంచెం ఓపెనింగ్ పాజిటివ్‌లోనే చూపిస్తున్నాయి. ఎందుకు అంటే ట్రంప్ నిన్న 20% టోలు వసూలు చేస్తా అని చెప్పేసి అన్నాడు హర్ముజ్ జల్సన్ నుంచి. మళ్ళీ అది డ్రాప్ చేసుకుండు, అంటే విత్‌డ్రా అయిండు. అంటే నేనేం చేయను అని మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోటి కొంచెం మార్కెట్లు పాజిటివ్‌లో ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇంకొకటి బుధవారం ఈరోజు బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఎన్ఎస్సి. అది కూడా ఒక పాజిటివ్ న్యూస్. ఈ న్యూస్ ఆ న్యూస్ తోటి కొంచెం మార్కెట్లు నిన్న బాగా ఫాలో అయింది కాబట్టి ఇవాళ కొంచెం మార్కెట్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఈ దీంతో. కానీ ఓవరాల్గా బ్రెంట్ ఆయిల్ మాత్రం పెరిగే ఉంది. అందుకని కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. రిజల్ట్స్ని గమనించి ఏవైతే రిజల్ట్స్ బాగున్నాయో చూసుకొని అవి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే గోల్డ్ కొంచెం మైనస్లోనే ట్రేడ్ అవుతుంది, $30. సిల్వర్ కూడా -0.46 నియర్లీ ఒక 0.5% మైనస్. ఎఫ్ఐలు నిన్న కూడా అమ్మటం జరిగింది 739.69 కోట్లు. డిఐలు కొనడం జరిగింది 2927.71 కోట్లు. మన మార్కెట్లో వచ్చి 561.46 పాయింట్లు మైనస్. ఇక నిఫ్టీ వచ్చి 158.95 మైనస్. బ్యాంక్ నిఫ్టీ 669.15 మైనస్ పాయింట్లు. తర్వాత ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది, అది 69 కోట్లు ప్లస్. జనటారిస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని దాంట్లో. తర్వాత ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఎంఓయూ కుదుర్చుకుంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. తర్వాత ట్రంప్ ఏదైతే విత్‌డ్రా అయిందో దాంతో మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు ఎస్బీఐ ఐపీఓ ఒకటి వస్తుంది, అప్లై చేస్తే చేసుకోవచ్చు. అందరికి అలాట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈరోజుకి న్యూస్.